ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతి ఆధ్వర్యంలో శనివారం జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక జూట్ మిల్ సెంటర్ సమీపంలో ఫ్లైఓవర్ పక్కన ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శవంతమని అన్నారు. ఎంతో మంది మహిళలకు విద్యాదానం చేసిన గొప్ప వనిత అని పేర్కొన్నారు. నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, దీనికి ప్రధాన కారణం చదువే అని తెలిపారు. అలాంటి చదువును అందరికీ అందే విధంగా చేసిన సావిత్రిబాయి పూలే చాలా గొప్ప ఆదర్శ మహిళని పేర్కొన్నారు. నగర అధ్యక్షులు తంగేటి మనోహర్, జేఏసీ అధ్యక్షులు లంకా వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు వీరంకి త్రినాథ్, మెరుగుమాల శ్రీనివాస్, పైడి వెంకట్రావు, భీమవరపు పాపారావు, జంపా సూర్యనారాయణ, ఉక్కుసూరి గోపాలకృష్ణ, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కింద పైన మరి ఈరోజు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా మరి బీసీ నాయకులు, ఇతర పెద్దలు, మరి మీడియా మిత్రులు అందరూ కూడా కృష్ణా జూట్ మిల్ కార్నర్లో ఉన్నటువంటి మరి సావిత్రిబాయి పూలే విగ్రహం వద్దకు రావడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే గారు గొప్ప సంస్కర్త, రచయిత, మరి తొలి ఉపాధ్యాయురాలుగా కూడా మరి మొదటగా ఆవిడ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉండడం జరిగింది. మరి ఆవిడ మన పేద మహిళల కొరకు, అంటరాని వారి కొరకు మరి విద్యపై ఆవిడ ప్రత్యేకమైనటువంటి పెద్ద ఎత్తున పెద్ద పోరాటం చేయడం జరిగింది. మరి 1931 3వ తారీఖున ఆవిడ మరి జన్మించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకొని మరి ఆయన అడుగుజాడల్లో ఆయన నడవటం, అలాగే ఆయన దగ్గరే వానమాల దిద్ది మరి మహిళా ఉపాధ్యాయురాలుగా శిక్షణ పొంది తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా పాఠశాలలో మొట్టమొదటిసారిగా మరి ఉపాధ్యాయురాలుగా ఏర్పడడం జరిగింది. అలాగే ఆవిడ సంస్కరించినటువంటి సంస్కరణలన్నీ కూడా మనం కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోరాడలేని జాతి నశించిపోతుంది అంటారు అంబేద్కర్. పాలనలో భాగం పొందలేని కులాలు అంతరించిపోతాయంటాడు మహాత్మా జ్యోతిబా పూలే. వాళ్ళు ఎన్నో విషయాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో కుల గణన చాలా శాస్త్రీయంగా చేసినట్లయితే మేము చెప్పే 2.5 కోట్లు కాదు 3 కోట్ల మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉంటారనుకుంటున్నాం. సుమారుగా 75 కోట్ల మంది జనాభా ఈ భారతదేశంలో ఉన్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జనాభా పెరుగుదలను బట్టి రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఐక్యతను పాటించినట్టయితే రాజ్యాధికారంలోకి రావడం అనేది పెద్ద విషయం కానే కాదన్న విషయం కూడా అందరికీ తెలిసింది. ఇదే క్రమంలో సావిత్రిబాయి పూలే గురించి 2 మాటలు మాట్లాడతాను. పెద్దలు ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి ఒకే ఒక మాట మాట్లాడతాను. ఈ రాష్ట్రంలో బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. శ్రామిక వర్గాల వాళ్ళు బీసీ మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే వాళ్ళ సాధికారితను మనం సాధించినట్టు అవుతుంది. ఆర్థిక స్వావలంబన అనేది మహిళలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం అలాంటి దిశగా ప్రయత్నం చేస్తుందని కోరుకుంటాను.